సార్ ఆగస్ట్ 14న ఒకేసారి 5-6 సినిమాలు రిలీజ్ అవుతుంది. ఉమ్. ఇలా సీజన్ ఉన్నప్పుడే ఎక్కువ సినిమాలు రిలీజ్ అవటం, సీజన్ లేనప్పుడు థియేటర్ నుండి ఖాళీగా ఉండటం, ఇది ఇండస్ట్రీకి మంచి పరిణామమా లేకపోతే చెడు పరిణామమా? దీని మీద మీరు ఏమంటారు? నిజంగా చాలా పెద్ద దెబ్బ పడుతుందండి. సినిమాలన్నీ రిలీజ్ చేస్తే ఒకే డేట్ని రిలీజ్ చేసేస్తున్నారు. మొన్న రేపు 14వ తారీఖు 8 సినిమాలు రిలీజు. ఇప్పుడు మామూలు రోజులు అయితే థియేటర్లు అన్నీ ఖాళీగా ఉంటున్నాయి. ఖాళీగా ఉన్నటువంటి టైంలో రిలీజ్ చేసుకుంటున్నా. మరి ఈ ముహూర్తాలు చూసుకుంటున్నారో లేకపోతే మంచి చెడులు చూసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ విపరీతంగా ఏదైనా పండుగ వస్తే చాలు అన్ని సినిమాలు అదే రోజు, అన్ని సినిమాలు అదే రోజున రిలీజ్ చేయడం వల్ల ప్రేక్షకుడు అన్ని సినిమాలని చూడలేకపోతున్నాడు. అలాగే థియేటర్లు అన్నీ కూడా చాలా ఎక్కువగా బాగా బిజీగా ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అలాగే సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా గ్యాప్ ఇచ్చుకుని రిలీజ్ పెడితే థియేటర్లో బాగుంటాయి, ప్రేక్షకుడు బాగా చూస్తాడు, అలాగే వచ్చే డబ్బులు కూడా బాగానే వస్తాయి. కాబట్టి నేను కూడా ఒక సినిమా వాడిగా సినిమాలు ఎక్కువగా నిర్మితమైతే మాకు కూడా పని దొరుకుతుందనే ఆలోచనతో మాట్లాడుతున్న మాట. అయ్యా నిర్మాతలు గారు, మీరు అన్ని సినిమాలు ఒకే డేట్ని రిలీజ్ చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుందో నాకు తెలీదు. ఆ కారణం ఏంటో తెలీదు. థియేటర్లో ఇవ్వడంలోనే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేనేమంటానంటే, ప్రేక్షకులు మనకి విడతల వారీగా మనకి యాప్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా సినిమాకి గ్యాప్ ఇచ్చుకుని టైం చూసుకుని రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది తప్ప ఒక డేట్ పెట్టేసి మీరు రిలీజ్ చేస్తుంటే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందిని మీరు అధిగమించి ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మీరు ఆ ఒకే డేట్ ఎందుకు పెట్టుకుంటున్నారో, ముహూర్తం చూసుకుంటున్నారో నాకైతే తెలియదు. కానీ ముహూర్తాల కంటే మంచి డబ్బులు రావడం మంచిది కదా. కాబట్టి గ్యాప్ ఇచ్చి సినిమాలు రిలీజ్ చేసినట్టయితే అది థియేటర్స్ వారికి అలాగే ప్రేక్షకులకి అందుబాటులో ఉంటుంది. అలాగే సినిమా వారికి కూడా పని దొరుకుతుంది. కాబట్టి చక్కగా మీరు ఆలోచించి అనుకుని కూర్చుని మాట్లాడుకుని ఒక డేట్ తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా ఒకేసారి రిలీజ్ చేయకుండా నార్మల్గా అప్పుడప్పుడు రిలీజ్ చేసినా కూడా ఎవరు చూడట్లేదు. అలా ఎందుకు చూడరండి? సినిమా బాగుంటే ఎప్పుడైనా చూస్తారు. బాగోని సినిమాలు, ఇబ్బందికర సినిమాలు చూడరు. కానీ మంచి సినిమా వస్తుందంటే అందరూ చూసే ప్రయత్నమే చేస్తారు. వీలైనంత వరకు చూడడానికే ప్రయత్నం చేస్తారు. మనము వాళ్ళని బలవంతం చేసి సినిమా థియేటర్కి అయితే తీసుకురాలేం కదా. సినిమా బాగుందని టాక్ వస్తే అందరూ ఎగబడి చూస్తారు. కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి మీరు రిలీజ్ చేసినట్లయితే థియేటర్లు ఖాళీగానే ఉంటాయి, ప్రేక్షకులు ఖాళీగా ఉంటారు. అవకాశం ఉన్నవాడు ప్రతి ఒక్కరు సినిమా చూస్తాడు. అదే హిట్ అయితే ఓ సెన్సేషనల్ హిట్ అయ్యి మంచి డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 4 సినిమాలు రిలీజ్ అయితే ఏ సినిమాకి వెళ్ళాలో తెలియక ఇబ్బంది పడి సర్లే అని చెప్పేసి వదిలేస్తే అది సినిమా వాడికే నష్టం అవుతుంది. కాబట్టి టైం చూసుకుని గ్యాప్ ఇచ్చుకుని రిలీజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ మధ్య సినిమా టికెట్లు నార్మల్ రేట్లతో టికెట్లు అమ్ముతున్నారు. ఇది మంచి పరిణామం అంటారు? ఖచ్చితంగా మంచి పరిణామం అండి. టికెట్ల రేట్లు పెంచేసి విపరీతంగా కుటుంబ ప్రేక్షకులపై భారం పెంచే కంటే కూడా టికెట్ రేట్లు సామాన్యంగా ఉండాలి. తర్వాత ఈ మధ్యకాలంలో థియేటర్లో స్నాక్స్ రేట్లు చాలా ఎక్కువైపోతున్నాయి. పిల్లల్ని తీసుకురావాలంటే చాలా కష్టమైపోతుంది. కాబట్టి దాని గురించి ఏదైనా ఆలోచన చేసి థియేటర్లో స్నాక్స్ కానీ వేరే తిరుబండారాలు రేట్లు తగ్గించే విధంగా చేస్తే బాగుంటుంది. కూల్ డ్రింక్స్ కూడా ఒక పెద్ద థియేటర్లో 250 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ 20 రూపాయలు 30 రూపాయలకు వచ్చే కూల్ డ్రింక్ 250 తీసుకుంటున్నారు. అలాగే చాలా స్నాక్స్ పైన చాలా విపరీతమైన రేట్లు పెట్టేస్తున్నారు. అవి తగ్గే విధంగా ఏదైనా ప్లాన్ చేసి ఏదైనా చక్కగా ప్రేక్షకులకు అందుబాటులో తెచ్చినట్లయితే సినిమాలు ప్రతి ఒక్కరూ సినిమాలు చూస్తారు, బ్రహ్మాండంగా కుటుంబ సమేతంగా చూస్తారు. ఖచ్చితంగా సినిమాలు హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.